పాటు మాజీ కార్పొరేటర్ కిలారి మనోహర్ గారు ఉన్నారు. మనోహర్ గారు చెప్పండి. అంటే మీరు ఆల్రెడీ ఏరియాకి కార్పొరేటర్‌గా చేశారు. సో, ఇక్కడ పల్స్ ఏంటనేది కూడా మీకు కూడా తెలుసు. ఏ విధంగా ఉందండి ప్రచారాలు కావచ్చు, తర్వాత భారతీయ జనతా పార్టీ అభ్యర్థి సానుభూతి? ఈ జూబ్లీ హిల్స్ అన్నది ఒక డిస్ట్రిక్ట్ హెడ్ కన్నా దారుణమైన నియోజకవర్గం ఉందండి. గత 11 సంవత్సరాల నుంచి బీఆర్ఎస్ ఎమ్మెల్యే గారే ఉన్నారు ఇక్కడ. ఆ తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తుంది. అంటే ఎటువంటి అభివృద్ధి లేదు. మీరు చూస్తుంటారు కోతవేడు దూరంలో కూడా హైటెన్షన్ వైర్లు వెళ్తుంటాయి. ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ రిఫార్మ్ చేయలేదు. ఎక్కడ చూసినా పొల్యూషన్ వాటర్ మిడ్ నైట్ వస్తుంది. దీనికి కారణం ఏంది? ఒక్క భారతీయ జనతా పార్టీకి ఒక్క కార్పొరేటర్ కానీ ఒక్క ఎమ్మెల్యే కానీ అవకాశం మాకు ఇవ్వలేదు. ఈసారి మేము అడిగేది ఒకే ఒక్క అవకాశం. మేము పోరాడుతాం మీ గురించి, మీకోసం మేము ప్రాణాలు అర్పిస్తాం, మీ గురించి మీ వాయిస్గా మా వాయిస్ వినిపిస్తాం, మీకు ఏ కష్టం వచ్చినా మీ కన్నీళ్ళు తుడుస్తామని చెప్పి మేము ముందుకు వెళ్తాం. కనుక ప్రజలు కూడా ఆలోచిస్తున్నారు. ఎంత స్లమ్స్ ఉన్నాయి, అంత కాలనీస్ ఉన్నాయి కాబట్టి విద్యార్థికులు మొత్తం కూడా బీజేపీ వెనకాలే ఉన్నారు. ఈరోజు అందరూ ప్రజలు ఆలోచిస్తున్నారు, ఎందుకు వీళ్ళకి అవకాశం ఇవ్వకూడదు, తెలంగాణలో మార్పు ఎందుకు కోరుకోకూడదు. ఎందుకంటే 10 సంవత్సరాల కేసీఆర్ రాక్షస పాలనలో, 2 సంవత్సరాల అసమర్థ రేవంత్ రెడ్డి గారి పాలనలో ప్రజలు విసిగిపోయారు. ఇప్పుడు ప్రజలందరూ కూడా కొత్త తరం అంటే యువతరం రావాలి. మీరు చూస్తుంటారు అందరిలో కూడా నవయువకుడు దీపక్ రెడ్డి గారు కనుక. అయితే చూసుకున్నట్టయితే మరి ఎందుకు సర్వేలన్నీ బీఆర్ఎస్ కాంగ్రెస్ వస్తాయని చెప్పేసి బీజేపీ గురించి ఎందుకు మాట్లాడారు? నేనేమంటానంటే మీరు ఫీల్ అంటే డైరెక్ట్ మాట చెప్తాను. సర్వేలు అంటే మీరు ఏంటంటే టెలిఫోన్లో కనుక్కుంటారు. మీ ఫీల్డ్లోకి వెళ్తాం మర్చిపోయారు. సేమ్ ఇప్పుడు నిజంగా సర్వేలు వాళ్ళు అనుకుంటే ఈరోజు డివిజన్కి ఇద్దరు మినిస్టర్లు ఎందుకు వస్తారండి? 7 బూత్తులకి టీఆర్ఎస్లో ఒక ఎమ్మెల్యే ఎందుకు పెడతారండి? వీళ్ళకి జీతాలు ఇస్తుంది ఇక్కడ పనిచేయడానికి, వాళ్ళ నియోజకవర్గంలో పనిచేయడానికి కదా. 2.5 లక్షలు జీతం ఇస్తాం ఒక్కొక్కరికి. అవన్నీ ఇది ఓన్లీ కార్యకర్తల పార్టీ, ఆర్భాటం ఉండదు. అదంతా ఏంటంటే బిర్యానీ పార్టీ, నైట్ బాటిళ్ళ పార్టీ. మా పార్టీ ఆర్భాటం ఉండదు కాబట్టి మా సర్వేల్లో యూజువల్గా తక్కువ వస్తుంది. కానీ దాన్ని కూడా ఈ మహాపాదయాత్రతో ఓవర్కమ్ కాబోతున్నాం. ఎమ్మెల్సీల తర్వాత డెఫినెట్ గా జూబ్లీస్ గేమ్ చేంజర్ ఫర్ 2028 జమిలీ ఎలక్షన్స్ అనమాట. ఇది ఒక పునాది పడుతుంది. ఈ పునాదితో జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో మా యొక్క హైదరాబాద్ మీద కాషాయ ధ్వజం మా మేయర్ రాబోతున్నారు. కిషన్ రెడ్డి ఇలాకాలో భారతీయ జనతా పార్టీ జెండా నో డౌట్ అండి. మీరు చూసుంటారు ఒక తెలంగాణ సుదీర్ఘ రాజకీయాల్లో ఏ వ్యక్తి కూడా పరుషంగా మాట్లాడే వ్యక్తి లేదు. ఆయన ఇంతవరకు ఎవరిని విమర్శించడు, ఆయన అందరూ విమర్శిస్తాడు. ఆయన సమాధానం విమర్శలు కాదు, తన పనితనంతోనే సమాధానం చెబుతాడు. మీ అందరికీ తెలుసు భారతదేశంలోనే మన ఈఎస్ఐ హాస్పిటల్ 1450 కోట్లతో మొట్టమొదటి స్థానంలో ఉంది. మన ఎంఎంటీఎస్ కి వారి హయాంలోనే 8 ట్రైన్స్ మళ్ళా శాంక్షన్ అయినాయి. అట్లాగే ఎయిమ్స్ కానీ నిమ్స్ కానీ ఏ సెంట్రల్ గవర్నమెంట్ అయినా ఆయన పరుగులు పెట్టిస్తున్నాడు. అన్న ఎక్కడ ప్రాబ్లం ఉన్నా నేనున్నాను. కరోనాలో ఎక్కడన్నా ఏ టీఆర్ఎస్ లీడర్ కనిపించాడా? ముఖ్యమంత్రి గారు కానీ కేటీఆర్ గారు ఎక్కడ కనిపించారా? గాంధీ హాస్పిటల్లో తన ప్రాణాలు లెక్క చేయకుండా పోరాడిన ఏకైక వ్యక్తి కిషన్ రెడ్డి గారు. ఓకే, సో నెక్స్ట్ డెఫినెట్ గా గెలుస్తారా? కాన్ఫిడెంట్ అన్న చెప్పాడు ఇప్పుడే భరత్ అన్న 101%. 14 నాడు మాట్లాడొద్దు. మీరు కూడా మా విజయోత్సవ ర్యాలీలో జాయిన్ అవ్వాల్సిందిగా ఆహ్వానిస్తాం. విజయోత్సవ ర్యాలీ, భారీ ర్యాలీ. తెలంగాణ అంటే మీరు కాన్ఫిడెంట్ ఓవర్ కాన్ఫిడెంట్ అంటే ఇది తప్పండి. అసలు బీఆర్ఎస్ ఏ విధంగా గెలుస్తారు ఉన్నారండి? మీరు ఏముందని ఏం చేశారు ప్రజలు? కానీ కాంగ్రెస్ 2 సంవత్సరాలు నిద్రపోయింది కదా, వాళ్ళు ఏం చేశారని గెలుస్తారు? మేము నరేంద్ర మోడీ గారి పేరు చెప్పిన ముందుకు వెళ్తున్నాం, కిషన్ రెడ్డి గారి పేరుతో వెళ్తున్నాం. దేవర్ సక్సెస్ఫుల్ పొలిటీషియన్స్ అండి. వాళ్ళు దేశం కోసం పనిచేస్తారు, నేను రాష్ట్రం కోసం పనిచేస్తున్నాడు. ఒక హాలిడే లేకుండా అలుపెరగకుండా పనిచేసే నాయకులు మీరు చూస్తుంటారు. కిషన్ రెడ్డి గారి ఎలక్షన్ లో రాత్రి 12 నుంచి పొద్దున్నే తెల్లారి 5 గంటలు లేచి విపరీతంగా కష్టపడతారు. వారి యొక్క కష్టమే మనకు తెలుపు.